హాయ్ మామాస్. ఇకపోతే లాస్ట్ వీక్లో జరిగినవన్నీ అప్డేట్స్ కానీ ఏది కానీ మొత్తం ఒకసారి చూసుకుందాం హెడ్లైన్స్ లాగా. ఓకే. సెప్టెంబర్ 1 వచ్చేసి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. ఆ రోజే మళ్ళీ మనకు ఈ మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ అయింది. టీజర్ కూడా చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది టీజర్కి. అండ్ వాళ్ళ ప్రమోషన్స్ కూడా బాగానే గట్టిగానే చేస్తున్నారు డిఫరెంట్గా సోషల్ మీడియా త్రూ. సత్య ఉన్నాడుగా కామెడీ మంచిగా. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ నుంచి మనకు వర్షాలు కుమ్మి పడేస్తున్నాయి, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. ఆంధ్రాలో విజయవాడ మొత్తం ఆల్మోస్ట్ చాలా దెబ్బతినింది. అండ్ మన సైడ్ ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే ఖమ్మం సూర్యాపేట మధ్యలో రోడ్డు కానీ ఆ ఊర్లు చిన్న చిన్నవి కానీ ఆల్మోస్ట్ ఒకటి కూడా వరదలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు జనాలు. విజయవాడలో ఆ ఫుడ్ బాధలు ఇంకా ఎక్కువ అయిపోయాయి అనమాట. దానికి ఫండ్స్ ఇవ్వడానికి చాలామంది సెలబ్రిటీస్ ముందుకు వచ్చారు. మొదటగా వచ్చింది అయితే జూనియర్ ఎన్టీఆర్ అనమాట. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణకు అండ్ ఆంధ్రప్రదేశ్కు 50-50 lakhs ఇచ్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యిండి కూడా ఒక ఆల్మోస్ట్ 6 crores ఇచ్చాడు. తెలంగాణకి 1 crore, మన ఆంధ్రాకి 5 crores మొత్తం ఇచ్చేసాడు అనమాట. సో సచ్ ఏ గ్రేట్ మ్యాన్. అలాంటి వాళ్ళు ఉండడం మనకు కూడా అదృష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సెలబ్రిటీస్ ఎవ్రీవన్ చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళ స్థాయి తగినంత హెల్ప్ అయితే చేశారనమాట మన ఏపీకి తెలంగాణకి. నెక్స్ట్ వచ్చేసి విశ్వం టీజర్ వచ్చింది, గోపీచంద్ అండ్ శ్రీను వైట్ల కాంబినేషన్లో. అది ఎట్లా ఉండబోతుంది చూద్దాం. టీజర్ అయితే బాగుంది. సో దేవరం నుంచి థర్డ్ సింగిల్ సాంగ్ వచ్చింది. సాంగ్ అయితే మంచి బీట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉంది సాంగ్. ఎన్టీఆర్ వేసే స్టెప్పులకి మన జాన్వి గ్రేస్కి బాగా కుదిరింది అనమాట. సో సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది, బాగుంది. చూడకపోతే ఒకసారి వెళ్ళి అండ్ చూసి ఉంటారు మ్యాక్సిమం. నెక్స్ట్ బంగ్లాదేశ్లో వరదలు వచ్చాయంట, నేను కూడా నిన్ననే తెలిసింది న్యూస్. అండ్ వచ్చేసి అనంతపురం స్టేడియంలో మన ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వచ్చి ఆడుతున్నారు. అది కూడా ఆర్డిటి క్రికెట్ స్టేడియం. దులీప్ ట్రోఫీకి వచ్చేసి అక్కడ ఆడడం అనేది పెద్ద విశేషం అనమాట. సో నైస్, మన అనంతపురానికి కూడా గుర్తింపు వస్తుంది మెల్లమెల్లగా ఇట్లయితే. నెక్స్ట్ దేవరా అప్డేట్ ఇచ్చారనమాట. మూవీ యొక్క ట్రైలర్ అనేది September 10th రిలీజ్ అవుతుందని చెప్పేసి వినాయక చవితి రోజు ఒక పోస్టర్ వదిలారు. పోస్టర్ అయితే పెద్దగా బాగా ఏం లేదు కానీ ఏదో మనకు అప్డేట్ కోసం అనేది వదిలారని అని తెలుస్తుంది. నెక్స్ట్ అదే రోజు గేమ్ చేంజర్ ఒక పోస్టర్ వదిలారు. గేమ్ చేంజర్ నుంచి కూడా ఇట్లా కండువా కట్టుకొని పవన్ కళ్యాణ్ స్టైల్లో. సో వాళ్ళ ఫ్యామిలీకి కండువా అనేది అలవాటు అయిపోయింది అనమాట, మెగా ఫ్యామిలీకి. పోస్టర్ బాగుంది, రామ్ చరణ్ క్లాస్ విత్ మాస్ కండువా అనమాట. సో ఆ లుక్ అయితే ఓకే, గ్రాండీగా కనిపిస్తుంది. అది దాని అప్డేట్ ఏంటంటే సెకండ్ సింగిల్ సాంగ్ ఈ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుందని చెప్పారు, కానీ డేట్ అయితే ఇవ్వలేదు, చూద్దాం ఎప్పుడు అనేది. నెక్స్ట్ వచ్చేసి సాయి కుమార్ తమ్ముడు ఉన్నారు కదా రవిశంకర్ గారు, ఆయన డైరెక్టర్గా ఆయన కొడుకును హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్నారు. దాని పేరు సుబ్రహ్మణ్య అని ఒక మూవీ. దాని టైటిల్ విత్ పోస్టర్ లాంచ్ అనేది పండగ రోజు వదిలారు. ఇంకోటి PVCU2 మన ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఒక పోస్టర్ లాంచ్ చేశారు. సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంటి ఇవ్వడానికి. ఇది నందమూరి అభిమానులకు ఒక పండగ లాంటి విషయం అని చెప్పాలి, ఫ్యాన్స్కి పండగ. ఇంకోటి సుమా కొడుకు రోషన్ సెకండ్ మూవీ ప్లాన్ చేశారు. సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి మౌగ్లీ. సో ఏదో పోస్టర్లో గుర్రం దగ్గర గుర్రం పట్టుకొని ఏదో నిలబడుకొని ఒక పోస్టర్ వదిలారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. మేబీ గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు ఈసారి, కొంచెం గ్రాండ్గా. మేబీ చూద్దాం ఎట్లా ఉండబోతుందండి. నెక్స్ట్ నాని హీరోగా హిట్ మూవీ ద థర్డ్ కేస్ని ఒక ఫస్ట్ లుక్ టీజర్ లాగా వదిలారు. నైస్, నాని బాగున్నాడు, టీజర్ కూడా బాగుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. వెయిట్ అండ్ సీ. వినాయక చవితి సందర్భంగా మన వాళ్ళు చేసిన రచ్చ మామూలు ఇంత కాదబ్బా. వినాయకులు రకరకాల వినాయకులు సలార్ వినాయకుడు, అశ్వత్థామ వినాయకుడు, కల్కి వినాయకుడు, దేవరా వినాయకుడు, పుష్పలో అది సూసేకి ఎగిరవాలంటే ఆ స్టెప్ వేసి వినాయకుడు. ఏంటయ్యా వినాయక చవితి కదా ఇది, ఎందుకు స్వామి ఇలాంటివి చేస్తారు? అవన్నీ కాదు, దేవుడిని భక్తితో కొలవాలి, మట్టితో చేసుకున్న పర్లే. ఇదేంటయ్యా మరి దారుణంగా సినిమాలు చేసి. సారీ, మళ్ళీ క్రికెట్ సంబంధించింది విరాట్ కోహ్లీ వినాయకుడు, ఇండియన్ క్రికెట్ టీం వినాయకుడు, దారుణం ఇది ఇంకా. నెక్స్ట్ దేవరా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు వినాయక చవితి రోజే. సో నెక్స్ట్ వచ్చేసి మత్తు వదలరా 2 ట్రైలర్ కూడా వచ్చేసింది నిన్న సండే రోజు. ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఫన్ అండ్ యాక్షన్ కంప్లీట్గా. కొంచెం మళ్ళీ ఇంకొక లోకంలో మళ్ళీ నవ్వుల్లో ముంచెత్తడానికి అనే సినిమా అయితే వచ్చేసింది. 13th రోజు రిలీజ్, September 13th, ఈ వీకే. వెయిట్ అండ్ సీ. సినిమా కోసం వెయిట్ చేయండి, సినిమా చూడండి. నాకైతే ట్రైలర్ నచ్చింది, సినిమా బాగుంటుందని కూడా నేను కూడా వెళ్ళి చూస్తా. అండ్ బిగ్ బాస్లో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ న్యూస్ అయితే ఇదనమాట. సో ఓవరాల్గా ఈ వీక్ జరిగిన అప్డేట్స్ అండ్ ఇన్సిడెంట్స్. సో మీరు ఎవరైనా బిగ్ బాస్ చూస్తున్నట్లయితే బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కింద కామెంట్లో చెప్పేయండి. నెక్స్ట్ వచ్చేసి
నేను బిగ్ బాస్ గురించి అప్డేట్స్ కానీ బిగ్ బాస్ గురించి డిస్కషన్స్ కానీ ఎవ్రీడే జరిగే ఎపిసోడ్ ఉంటాయి కదా దాని గురించి రివ్యూ కానీ ఎవ్రీథింగ్ నా ఇంకో ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ అండ్ షార్ట్స్ రూపంలో. మీరు వెళ్ళి ఒకసారి ఆ ఛానల్ చెక్ చేయండి, కుదిరితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.